దేవుని మందిరంలో నివసించకపోతే వారి జీవితంలో 1000 దినాలు చూస్తురా వాళ్ళు మందిరం బయట ఉంటే ఏమైపోదురు? భూమి నోరు తెరిచింది కదా, ఆ నోరు తెరిచిన భూమిలో వారు ఏమైపోదురు? చనిపోదురు కదా. కానీ దేవుని మందిరంలో వచ్చుట వలన వారి జీవితాల్లో 1000 దినాలుగా మందిరంలో నివాసం చేస్తే. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని బిడ్డలమే, దేవుని ఎరిగిన వారమే, రక్షించబడ్డ వారమే, కానీ కొన్నిసార్లు మందిరానికి మానేస్తూ ఉంటాం. పని ఉండుట్లా, ఆ పని ఈ పని అని కదా. కానీ నివసించుట వలన, దేవుని మందిరము నివసించుట వలన మనకి ఎంత మేలండి, ఎంత మేలు కలుగుతున్నది.